మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. పివితో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, భారతదేశపు హరిత పితామహుడు స్వామినాథన్కు కూడా భారతరత్న ప్రకటించారు. మొన్ననే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రకంగా ఒకే ఏడాదిలో 5గురికి భారతదేశం అత్యున్నత పురస్కారం లభించింది. ఇలా ఒకే ఏడాదిలో 5గురికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. మోడీ ఏమన్నారంటే, మన మాజీ ప్రధాని పివి నరసింహారావును భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడుగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృత సేవలందించారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయనది కీలక పాత్ర. దేశానికి పివి చేసిన సాటిలేని సేవలకు ఈ గౌరవం అంకితం అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. పివికి భారతరత్న ప్రకటించడంపై ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక పివి ప్రస్థానంలోకి వెళితే, పాములపర్తి వెంకట నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జూన్ 28, 1921 సంవత్సరంలో జన్మించారు. ఒక న్యాయవాది, బహుభాషావేత్త, రచయిత కూడా. భారతదేశానికి 9వ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా సేవలందించారు. ఆర్థిక సంస్కరణలకు నిజమైన పితామహుడు పివి. 1991లో పివి ముఖ్యమైన ఆర్థిక పరివర్తనను ప్రారంభించడానికి మన్మోహన్ సింగ్ను తన ఆర్థిక మంత్రిగా నియమించారు. పివి ఆదేశంతో మన్మోహన్ సింగ్ దాదాపుగా దివాలా తీసిన దేశాన్ని ఆర్థిక పతనం నుంచి రక్షించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి విధానాలను అమలు చేసిన సంస్కరణలు దేశ స్థితిని మార్చేశాయి.